నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. ముఖ్యంగా చెప్పాలంటే ఏపీలో మద్య కుంభకోణం ఇప్పుడు పెద్ద స్కామ్ బయటపడింది. అందులో ఎవరెవరు ఉన్నది కూడా మనకి ఆధారాలతో సహా బయటకు వచ్చింది. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ఇప్పుడు మద్యం కుంభకోణం ఎవరు చేశారన్నది కూడా మనకు ఆధారాలతో సహా బయటకు వచ్చింది. దానికి ముఖ్యంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఇదంతా చేశారని కూడా మనకు వార్తలు అయితే వస్తున్నాయి. దీని మీద మీ స్పందన ఏంటి సార్? జగన్మోహన్ రెడ్డి యొక్క ఆదేశానుసారం మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో 7 అంచెలుగా దాన్ని విభజించేసి ఒక్కోళ్ళకు ఒక్కో బాధ్యత అంటూ అప్పచెప్పేసి చివరికి ఎక్కడి నుంచి ఎక్కడ డబ్బులు వసూలు చేయాలి, ఆ డబ్బులు ఎవరి దగ్గరికి చేరాలి, ఆ చేరిన డబ్బులన్నీ తీసుకొచ్చి మిథున్ రెడ్డికి అప్పచెప్పేది ఎవరు, మిథున్ రెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డికి చేరతాయి అనేది ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం. దాని గురించి సిట్టు దర్యాప్తు ద్వారా తేలిందని, తద్వారా అంటే గతంలో ఎందుకు ఇది పెద్ద కుంభకోణం అని చెప్పని ఈరోజు వార్తలు బయటకు వస్తున్నాయి అంటే 150 కోట్ల రూపాయల లంచానికి సంబంధించిన దాని మీదే ఢిల్లీ ముఖ్యమంత్రిని అలాగే ఉప ముఖ్యమంత్రిని అదుపులో తీసుకున్నారు. అలాగే తెలంగాణ శాసనమండలి సభ్యురాలు, మాజీ లోక్సభ సభ్యురాలు, మాజీ ముఖ్యమంత్రి కుమార్తె కేజ్రీవాల్ గారికి ఈమె కలిసి ఒప్పించిందని, ఆమెకు సంబంధించిన విషయాలు దాంట్లో ఆమె కూడా పాత్రధారని చెప్పని, అసలు సూత్రధారే ఆమెని చెప్పని రుజువు చేసిన దాని మీద వాళ్ళ ముగ్గురిని అదుపులో తీసుకోవడం కూడా జరిగింది. అంటే 150 కోట్ల రూపాయలకు సంబంధించింది ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం. మరి అదే ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన వ్యాపారం జరిగిందని, అందుట్లో కొన్ని వేల కోట్ల రూపాయలు రమారమి 50,000 కోట్ల రూపాయలకి లెక్కలు చూయించలేదనేది స్వయానా అప్పుడి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ బాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అంకెలతో సహా భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు ప్రస్తుత లోక్సభ సభ్యురాలు పురంధేశ్వరి గారు దాని మీద విచారణ జరపండి అని చెప్పని కేంద్రానికి కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. గమనించుకోవాలి ఇక్కడ. అంటే 150 కోట్ల కోసం అని చెప్పి ఒక ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని అదుపులో తీసుకున్నారు. ఇక్కడ ఇంత కుంభకోణం జరుగుతుంటే ఆ వివరాలన్నీ కూడా ఇచ్చారు. అంతలోకి ఎన్నికలు రావడం కూడా జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఈ ప్రభుత్వం దాని మీద ఒక సిట్ వేయటం కూడా జరిగింది. దాంట్లో విస్తుపోయే నిజాలు బయటికి కనపడతా ఉన్నాయి. అంటే అందుట్లో ముఖ్యంగా మనం గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఎంత తయారు చేశారు అనే దానికి కూడా లెక్కలు లేకుండా, ఎంతకు అమ్మారు అనే దానికి కూడా లెక్కలు లేకుండా, కనీసం దానికి లెక్కలకు సంబంధించింది లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసుకొని అమ్మిన దానికంటే ప్రభుత్వానికి సంపూర్ణంగా ఒక 100 కేసులు కనుక ఒక ఊరిలో కనుక అమ్మటం జరిగితే దానికి సంబంధించిన జీఎస్టీ ప్రభుత్వానికి వెళ్ళిద్ది. ప్రభుత్వమే అమ్ముతుంది కాబట్టి మొత్తం ప్రభుత్వానికి వెళ్ళాలి. ప్రభుత్వానికి వెళ్ళాలి అంటే ఆన్లైన్లో అయినట్టయితే ప్రభుత్వ ఖాతాకి వెళ్ళిపోద్ది అది. కానీ వీళ్ళు ఏం చేశారంటే ఎక్కడా కూడా ఆన్లైన్లో అమ్మకుండా, అసలు రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వ పరంగా ఏదైనా జరుగుతూ ఉంటే అన్నీ ఆన్లైన్లోనే ఉంటాయి. నగదు చెల్లించాలి అంటే వాళ్ళకి డ్రాఫ్ట్ ద్వారానో, చెక్కు ద్వారానో, లేకపోతే ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేయడం ద్వారానో వాళ్ళకి చేరవేస్తూ ఉంటారు. అలాంటి డబ్బు మాత్రమే తీసుకొని వీళ్ళు అమ్మడం మొదలుపెట్టారు. మరి ఈ డబ్బు వాళ్ళు ఏదైతే కొంటున్నారో ప్రభుత్వం డిస్టిలరీల దగ్గర వాళ్ళకి డబ్బు చెల్లించిందా, లేదంటే వాళ్ళకి ఎట్లా చెల్లించింది, వాళ్ళ దగ్గర ఎంత కొన్నారు, వీళ్ళు ఎంత కమ్మారు, ఈ లెక్కలు ప్రభుత్వానికి ఎందుకు చూపించలేదు, దీనికి బాధ్యులు ఎవరు? అప్పటి వాసుదేవరెడ్డి, దానికి ఎండీగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి, అలాగే జగన్మోహన్ రెడ్డికి సంబంధించింది విజయసాయిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి, మళ్ళీ అలాగే ఇదన్నీ పర్యవేక్షణ చేసినటువంటి మిథున్ రెడ్డి, వీళ్ళ పేర్లే ఇప్పుడు బహిరంగంగా బయటకు వస్తూ ఉన్నాయి. మరి ఇంత జరుగుతూ ఉంటే, ఇంత కుంభకోణం జరుగుతూ ఉంటే, ఇన్ని వేల కోట్ల రూపాయల చేతులు మారుతూ ఉంటే దాన్ని అసలు ఎలా ఉపయోగించారు, ఆ డబ్బులు ఎక్కడ పెట్టారు, ఆ వివరాలన్నీ కూడా వీళ్ళు తీసుకురావడానికి ప్రభుత్వం మారిన తర్వాత వీళ్ళు చర్యలు తీసుకుంటున్నారేమన్న ఉద్దేశంతో వాళ్ళకు సంబంధించినటువంటి డిక్షనరీలో చాలా వరకు ఆధారాలను కూడా ధ్వంసం చేయటం కూడా జరిగింది. గమనించుకోవాల్సిన అంశం, చాలా వరకు ఆధారాలు ధ్వంసం కూడా చేయటం కూడా జరిగింది. అయినా సరే ఈ కుంభకోణానికి సంబంధించిన ఆధారాలు వీళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి, ఇప్పుడు ధ్వంసం కొంత చేశారు కాబట్టి వాళ్ళు ఎలా దీన్ని బయటకు తీయాలనే అంశంతో వీళ్ళు గతం అంటే 2023 నాడు
ఆగస్టు నుంచి లెక్కలు తీసుకుంటా ఉంటే మద్యం ఎంత అమ్మారు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగస్టు నెలలో మద్యం ఎంత అమ్మారు, దానికి దీనికి వ్యత్యాసం ఎంత చూపిస్తున్నారు. ఒక 10 కోట్ల రూపాయలు ఆ నెలలో అమ్మారని చెప్పి కనుక ఇప్పుడు ప్రభుత్వం లెక్కలో వచ్చేసి వాళ్ళు అదే ప్రభుత్వానికి లెక్కల్లో ఆ రోజు 9 కోట్ల రూపాయలు చూపించినా కూడా పెద్ద వ్యత్యాసం ఉండదు. 10% అనేది అది అటు ఇటుగా ఉంటుంది కాబట్టి దాని గురించి పరిగణలో తీసుకోలేరు. ఈరోజు 10 కోట్ల రూపాయలు అదే నెలలో ఒక ఏరియాలో వస్తే వాళ్ళు అప్పుడు 2 కోట్లు 3 కోట్లే అమ్మినట్టు చూపించారని చెప్పని మనకు లెక్కల్లో తేలుతూ ఉన్నాయి. మరి దానికి సంబంధించినప్పుడు ఇంత వ్యత్యాసం ఎలా ఉంటుంది? ఒక సంవత్సరంలోనే ఇంతమంది మద్యం ప్రియులు తయారయ్యారు కదా. ఇవన్నీ కూడా ఇప్పుడు బయటికి తీసే అంశంతో విచారణతోటి ఈ సిట్టు దీనికి సంబంధించినన్ని అవన్నీ బయటికి తీసిందని, దానికి సంబంధించినంత వరకు అన్ని ఆధారాలు ఈరోజు అందుబాటులో ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే లోకేష్ బాబు గారు కావచ్చు, బహిరంగంగా దీంట్లో చాలా చేతులు మారినాయి, చాలామంది దీనికి ఉన్నారు, అందుట్లో ప్రధానంగా వీళ్ళు 4 అయితే ఉన్నారు కాబట్టి వీళ్ళకి శిక్షలు తప్పదు అనే ఉద్దేశం వ్యక్తమయ్యేలా ఈరోజు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దానికి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి కాబట్టి అతి త్వరలో అంటే ఉగాదికి ముందు రోజు నాటికి తీపి కబురు వినబోతున్నారు అని చెప్పని లోకేష్ బాబు చాలా స్పష్టంగా చెప్పాడంటే దాని అర్థం ఇందుట్లో పక్కా ఆధారాలు వాళ్ళకి లభించినాయి అని. అంత త్వరగా బయటపడి మాట్లాడరు. ఢిల్లీలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇదే అంశాన్ని ఎత్తడం కూడా జరిగింది. ఆయనకు కూడా విషయాలు తెలియకుండా పొరపాటుగా మాట్లాడరు. మీరు గమనించుకుంటే ఆయన అధికారంలో రాంగంలోనే తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి నాణ్యత లేని లడ్డు, అలాగే నేతిలో కల్తీ జరిగిందని, అలాగే నిత్యావసర సరుకులు సంబంధించిన దాంట్లో కూడా నాణ్యమైన ఇవ్వలేదని చెప్పని ఆయన బాధపడుతూ దాని గురించి ఎట్లయితే బహిర్గతం చేస్తే ఈరోజు వాస్తవాలు తేలుతున్నాయి కదా. ఇక్కడ కూడా అలాగే నిజాలన్నీ వాళ్ళు రాబట్టి ఆధారాలని సేకరించిన తర్వాతే వాళ్ళ మీద రేపు అభియోగాలు మోపబోతున్నారని, దానికి చాలా పెద్ద తలకాయలని అదుపులో తీసుకుపోతున్నారని చెప్పని స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. దీనికి వాసుదేవరెడ్డి అనే వ్యక్తి అదుపులో తీసుకుంటే చాలా విషయాలు బయటకు వస్తాయి. ఇప్పటివరకు అతను ఎక్కడున్నాడో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఈ ఉగాది లోపు దీనికి సంబంధించిన అన్ని అంటే రేపు 15వ తారీఖు నుంచే కార్యక్రమాలు బిగినవుతాయి. అప్పటికి ఎవరెవరైతే అందుబాటులో ఉన్నారో వాళ్ళందరికీ తాకీదు ఇచ్చి పిలిపించుకొని ఆధారాలతో సహా అదుపులో తీసుకొని విచారణ ప్రారంభిస్తారని అయితే మనకు అందుతున్న సమాచారం. ఇది నాకు తెలిసినంతవరకు భారతదేశంలో మద్యానికి సంబంధించినటువంటి చాలా పెద్ద కుంభకోణం అయితే అవుతుంది. ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా దీని మీద కూడా చర్చ కూడా జరిగింది. దీనికంటే కూడా ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే ఆ రోజుల్లో ఆ మద్యాన్ని తాగిన వాళ్ళు కొన్ని వేల మంది చనిపోయారనే మనకి ఈరోజు గణాంకాలు చెప్తా ఉన్నాయి. అలాగే కొన్ని లక్షల మంది ఇప్పటికి కూడా వైద్యశాలల చుట్టూ తిరుగుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా మొన్నటిదాకా మరి ఆ కల్తీ మద్యం తాగిన వాళ్ళు ఒక వైద్యశాలలో 100 మంది కనుక రోగులుంటే అందుట్లో 60-70 మంది అచ్చం ఈ మద్యానికి బానిసలైన వాళ్ళు, అనారోగ్యం పాలైన వాళ్ళు కనపడతా ఉన్నారు. ఇంతమంది వ్యక్తులకి అనారోగ్యం పాలు చేసి ఎన్నో వేల మంది సావుకు కారణమైనటువంటి ఈ కల్తీ మద్యానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు ఇప్పుడు బయటికి తీస్తున్నారు. కాబట్టి నిస్సందేహంగా అలాంటి వాళ్ళకి అంటే మనుషులు అనేవాళ్ళు చేయకూడని పనులన్నీ వాళ్ళు చేశారని చెప్పి వీళ్ళు అభియోగం చెప్తున్నారు. కాబట్టి అదే కనుక వాస్తవం కనుక అయితే దానికి సంబంధించిన ఆధారాలన్నీ వీళ్ళ దగ్గర ఉంటే అతి త్వరలోనే ఆ వ్యక్తుల పేర్లు బయటకు వచ్చేసి ఎంత కుంభకోణం జరిగింది కూడా సాక్ష్యాధారాలతో సహా వీళ్ళు ప్రజల ముందు పెడతారు, దోషుల్ని శిక్షిస్తారని అయితే మనం భావించాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.